యేసయ్య గురించి, సిలువ గురించి మాట్లాడుతూ పునరుత్థానం గురించి కనపడ్డారట, ప్రత్యక్షమయ్యారట. ఏంటిది అర్థం కావట్లేదు, ఆయన చనిపోయేదన్నా అనుకుంటూ డిస్కస్ చేస్తున్నారు. అప్పుడు జరిగింది ఒక సంఘటన. ఏం జరిగిందంటే చదవండి. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. ఇప్పుడు కూడా జరుగుతుంది. వారితో దేవుడు నడిచారు కాబట్టి పునరుత్థానమైంది దేనికంటే ఆయన తన ప్రజలతో, ఆయన గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్న ప్రజలతో ఆయన నడవడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. అందుకే లేకపోతాడు. ఆయన లేచి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు అన్నమాట. ధ్యానిస్తారని చెప్పండి. మొదటి ఆశీర్వాదం పునరుత్థానం ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన